నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న పార్లమెంట్లో చూసుకున్నట్టయితే ఏపీ గజెట్ని తిరస్కరించడం జరిగింది. మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారేమో శాశ్వత రాజధాని అమరావతి అని చెప్తూ ఉంటారు. నిన్న చూసుకుంటేనేమో పార్లమెంట్లో ఆ గజెట్ని మరి తిరస్కరించారు. సో ఈ రెండింటికి కుదరట్లేదు. దీన్ని ఎలా చూడాలి, వీటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? నేను ఎప్పటి నుంచో చెప్తున్నానమ్మా, నేనే మొదలెట్టాను ఈ విషయం కూడా. శాశ్వత రాజధాని గజెట్ ఏది అన్నది నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఊరోళ్ళందరిది తప్పు అని ఈరోజు దాకా సర్వైవ్ అయిన తెలుగుదేశం, ముఖ్యంగా బీజేపీ, ఇది మనం గమనించకుండా ఎగేసుకుని పోగేసుకుని 2 సార్లు ప్రధానమంత్రి గారు దేనికి వచ్చినట్టు, శంకుస్థాపన దేనికి చేసినట్టు, మళ్ళీ పునర్శంకుస్థాపన దేనికి చేసినట్టు. అంటే పార్లమెంట్ వేదికగా గజెట్ ఏమంటే కుంటి సాకులు, లక్క పెడత వ్యాపారం చేసిన వాళ్ళగా మాట్లాడితే ఏం చేయాలి? చిన్నప్పుడు ఆడేవాళ్ళు లక్క పెడతలు కొనుక్కుని వాటితో అన్నం వండినట్టు, కూర వండినట్టు, చారేసినట్టు. ఇది వాళ్ళు చేస్తున్న టపాచబుత్తుల రాజకీయాలు. మనం వెర్రివేదల్లో ఇవన్నీ చూస్తూ ఉండాలి. అమరావతి రాజధానికి 34,000 రైతులు ఎకరాలు ఇచ్చి వాళ్ళ త్యాగాలకి మేము విలువ కడుతున్నామో వాళ్ళు విలువ కట్టట్లేదో ఒకసారి కనుక్కోండి. మేము మమ్మల్ని అందరినీ వాళ్ళ దాకా బదనాం చేసుకుని తిరుగుతున్నారు కానీ అమరావతి రాజధానికి నువ్వు వ్యతిరేకమా అవునా కాదా అని మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమని ఒక్కొక్కరిని వచ్చి మరి ఈ తలపాకలు కట్టుకుని ఎమ్మెల్యే అయిన వాళ్ళు, నెక్స్ట్ ఇప్పుడు కమిషనర్ చైర్మన్లు అయిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడమండి. వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరిని నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ప్రాబ్లం ఎక్కడుంటే ఆ మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న మాలాట వాళ్ళు వదిలేసి మూలాల్ని కప్పిపెట్టి వీళ్ళు రాజకీయ ఆరంగేట్రాల కోసం చేస్తున్న గిమ్మిక్కులకి మేము అందరం మాట్లాడాలా? ఇక్కడేమో శాశ్వత రాజధాని కాదంటున్నారు, ఒక పక్కనేమో ఒక విషయం ఉండు, నువ్వు ప్రశ్నించకు. ఆ తపేలశాల మధ్యలో దూరి టాపిక్ డైవర్ట్ చేస్తే నేను చచ్చిన ఒప్పుకోను. ఒక విషయం నీకు చెప్తానమ్మా. 2014లో రాష్ట్ర విభజన చేసి మనకి 2 రాష్ట్రాల కింద ఇచ్చి 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాజధాని కింద ఉండమన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఉమ్మడి రాజధాని టైం కూడా అయిపోయింది కదా, ఉమ్మడి రాజధాని టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వాలి కదా రాజధాని. ఎందుకంటే ఒక జిల్లా ఏర్పాటు, ఇక్కడ తెలంగాణలో 33, అక్కడ 26 చేశారు, ఇంకో 3-4 ఏళ్ళు పెంచారు. వీటన్నిటికీ గజెట్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, నేనా నువ్వా? కేంద్ర ప్రభుత్వం సార్. ఇప్పటికి గజెట్ ఇవ్వట్లేదు. ఇది ఒక విషయం గమనించండి. దగ్గర ఇక్కడ కేసీఆర్ గారు చేసిన 5-6 సంవత్సరాల పైన అయింది కదా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా 5 ఏళ్ళు దాటిపోయినట్టే కదా మనకి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం విషయం మనం ఎందుకు గ్రహించట్లే? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 14లో ఓటుకు నోటు కేసులతో భయంతో సంవత్సరం పాటు గడిచిన తర్వాత వెళ్ళిపోయిన చంద్రబాబు గారి ప్రభుత్వమే కదా అక్కడ. అప్పుడే కదా అమరావతి రాజధాని కానీ మొదలెట్టిన కథకి ఊతం ఇస్తూ అప్పుడు కూటమిలోనే ఉన్నారు కదా, మా చెడ్డ బ్రహ్మాండమైన కోలేషన్ ఉన్నారు కదా. అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? మూలాలు కృష్ణా కమిటీని వేసి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని అని చెప్పారు. కానీ వీళ్ళు నారాయణ కమిటీని వేసి నారాయణ సొంత పెత్తనాలతో చేసిన అమరావతి రాజధాని. వాళ్ళు ఎందుకు చేస్తారు? అక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ 2 కొయిలేడే రాష్ట్రాలు ఎడగొట్టారు. తర్వాత రాష్ట్రానికి మన గడ్డి మనకు పెడుతున్నా ఆ రోజు వెంకయ్యనాయుడు మాట్లాడింది ఏంటి రాజ్యసభలో? 10 ఏళ్ళు మా ప్రభుత్వం, అప్పుడే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. 10 ఏళ్ళు మేమే ఉంటాం, మాకేం చేయాలో తెలిసి అని చెప్పి మనకి చిన్నపిల్లల కోట శ్రీనివాసరావు గారు కోడేలు కట్టినట్టు మనందరినీ ఎలగట్టి రాష్ట్రం విభజన చేశారు. అప్పుడు అన్నీ ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి మొన్నగు వారు ఉన్నారు కదా, ఊరికే లగడపాటి పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ చూసాం. ఈ పిచ్చిక కబుర్లు, పిచ్చిక మాటలు, ఉత్తుర్రని ఎగిరిపోయి రాజకీయ సన్యాసం చేసిన బ్యాచ్లు ఇవన్నీ చూసాం. కానీ అప్పుడు ఎవరికీ రాని మాటలు ఒకడు అలక కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు ఇచ్చారు హైదరాబాద్ అంటే చేయమని. కానీ నేను మాట్లాడినా ఇంకా ఈవిడ డిసైడ్ అయిపోయింది బీజేపీలో జాయిన్ అయిపోవడానికి. ఆయన అయిపోయి ఈవిడ అక్కడ నిలబడి నిరసనలు, ఈ కేవీపీ అయితే సాల్వా కప్పుకుని కలుతీరి పడిపోవడాలు, ఈ సింపతీలు మాకెందుకు? ఎవరుద్ధరించడానికి వీళ్ళందరూ ఎడగొట్టారు రాష్ట్రం. ఎడగొట్టిన తర్వాత ఇవాళ జరుగుతున్న ప్రాబ్లంకు రాజధానికి లేకపోవడానికి కర్త కర్మక్రియ నారాయణ సొంత పెత్తనం. ఇది ఎందుకు మాట్లాడేవారు? సొంతంగా తీసుకున్న నిర్ణయం అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ ల్యాండ్లు, వాళ్ళ దగ్గర అసైన్ ల్యాండ్లతో తీసుకున్న 34,000 ఎకరాలు. నెక్స్ట్ ప్రభుత్వం అక్కడ అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని వాళ్ళే అడ్డింగ్ పెట్టారు. అక్కడ సెంటున్నర భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసింది. అలా ఎవరు ఉండడానికి నివాసయోగ్యం కూడా కాదని. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు తప్పు ఎవరి నుంచి జరుగుతుందంటే బీజేపీ, తెలుగుదేశం నుంచి జరుగుతూ ఇవాళ రాజధాని లేని నిస్సహాయ స్థితికి స్ట్రైవ్ చేస్తుంది. వీళ్ళయ్యండి కూడా బ్లేమ్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద వేసుకుంటూ మాట్లాడుతున్నా, మాలాట వాళ్ళ మీద వేసుకుంటూ తిరుగుతున్నారు కాలక్షేపం చేసుకుని. ఇప్పుడు ఎందుకు తేలేపారు? బిల్లు ఎందుకు రిజెక్ట్ అయింది? శాశ్వత రాజధాని అమరావతి 2014 నుంచి డిక్లేర్ చేయమని చెప్పారు. 2014 నుంచి ఎందుకు డిక్లేర్ చేస్తారు? నారాయణ కమిటీని మీరు ఎప్పుడు వేశారు? ఫస్ట్ ఫండమెంటల్ కోర్ చేస్తున్న తప్పులు ఇవి.
ఓటుకు కేసు ఎప్పుడైంది? అప్పటికే వెళ్ళి అమరావతి అన్న పదం మొదలైంది. అవును సార్. అప్పటిదాకా ఎవరైనా మాడారా అమరావతి రాజధాని చేసుకుని మాడతామని? అసలు కృష్ణా కమిటీ రిపోర్ట్ ప్రకారం గుంటూరు విజయవాడ అన్నది ఆల్ డెసిషన్. అసలు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ వాళ్ళిద్దరు కన్విన్స్ అయితే కానీ ఏ పని చేయరాళ్ళు. వాళ్ళిద్దరు ఒకటే. ఇది ప్రజలు చాలా మంది గ్రహించవలసిన విషయం. వీటి మీద ఎవ్వరూ మాట్లాడకుండా బ్రహ్మాండంగా 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి అంటాడా? మరి వీళ్ళు మాట్లాడుతుందండి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. హైకోర్టు బెంచ్ తేలేకపోతారు. ఎందుకు తేలేకపోతారు? 10 ఏళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి తేలేపాడు, మీరు ముందుండి తేలేపారు, ఇప్పటికి మీరు తేలేకపోతున్నారు. ఏ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎందుకు రావట్లే? వీటికి సమాధానం చెప్పంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు అన్నాడు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వచ్చినప్పుడు ఏం చెప్పింది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్డ్రాన్ 3 క్యాపిటల్స్ బిల్. అందుకే ఇచ్చాం తీర్పు. అది వర్తించదా? చేత వీళ్ళని నమ్మి మోసపోతారు. ముఖ్యంగా అమరావతి రైతుల వాళ్ళ త్యాగాలు వెలకట్లేనివి. తృణప్రాయంగా 34,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు పాపం. ఇప్పటికి వాళ్ళకి రావాల్సిన 1000 గజాలు లేవు, వాళ్ళకి రావాల్సిన 400 గజాలకి దిక్కు దివానా లేదు. ఇంకా మళ్ళీ 18,000 ఎకరాలు ఎక్కువ ఇచ్చినా దీనికి చిన్న మున్సిపాలిటీ అంటారట. మున్సిపాలిటీయా? అప్పుడు 34,000 ఎకరాలు నవనగరాలు తొక్క తోటకూర కబుర్లు నుంచి చెప్పారు కదా, సింగపూర్ కన్సల్టేషన్ అన్ని. ఫస్ట్ ఫేజ్కి ఎంత డబ్బులు పెట్టి కట్టేస్తాం, తెరబడిపోతున్నారు. ఏది? ఇవేవి నచ్చబట్టాలకి వాళ్ళ ప్రకారం వచ్చారు కదా మీరు గవర్నమెంట్. నేను ముంపు ప్రాంతాలు కలిపితేనే కానీ పోలవరం మాది అవ్వాలి కాబట్టి, అది బహుళార్థక ప్రాజెక్ట్ కాబట్టి ప్రమాణ స్వీకారం చేయండి చంద్రబాబు నాయుడు గారు. అమరావతి రాజధాని గజిట్ ఇవ్వండి, నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఎందుకు అనకలే? అక్కడి నుంచే మొదలైంది. నా వెర్షన్ ఇలాగే ఉంది ఆ రోజు నుంచి కూడా. మనం మోసపోతున్నాం, మోసం చేస్తుంది బీజేపీ వాడు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఇది కూడా ప్రజలు గ్రహించలేకపోతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పదవి అన్న ఒక బెటాయి పొట్లం చేతిలో పెట్టారు కాబట్టి తెలుగుదేశం జనసేన మాట్లాడకపోవచ్చు, కానీ పదవుల కోసం కాదు కదా అమరావతి రైతులు త్యాగం చేసి ఇచ్చింది. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఇచ్చిన భూములకి వాళ్ళకి ఇంతవరకు ఎట్లాంటి ఫలితం దక్కలేదు. అండ్ ఇప్పుడు 2వ దఫా కూడా మళ్ళీ భూసేకరణ మొదలు పెట్టారు. మంత్రి నారాయణ గారు ఏమంటారు, మేము 3వ దఫా కూడా వెళ్తాము భూసేకరణకు అంటారు. అసలు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు రాలేదు, వీళ్ళు ఎందుకు తిరుగుబాటు పడట్లేదు, ఎందుకు మరి వీళ్ళు వ్యతిరేకత చూపెట్టట్లేదు అంటారు. మరి అక్కడ ప్రజలు కూడా అంటే ఇంకా చెప్పారమ్మా వ్యతిరేకత చూపించట్లేదు. నేను అందుకే అంటున్నా, తపేలా ఛానల్ చూస్తే నీకు తెలియదు నిరసనలు ఎలా ఉన్నాయో. గ్రామ సభలు పెట్టి మొహం ఇడిచేస్తున్నారు. అక్కడ గ్రామ సభల్లో జరుగుతున్న విషయాలు మేము ఇవ్వము అనే నిరసనలు ఊర్లో జరుగుతున్న వాటికి మనకెక్కడ పిక్చరైజేషన్ ఇవ్వకుండా వీళ్ళు తపేలా ఛానల్లో జనరంజక కార్యక్రమాలు రక్తి కట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ. గమనించండి. నెక్స్ట్ ఏంటి సార్ అసలు? ఏమీ ఉండదు, 5 ఏళ్ళు కాలక్షేపం తప్ప. అధికారం అన్న నెపంతో అధికారం లేని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకొక 3 ఏళ్ళు చూడాలి. సైలెంట్ స్పెక్టేటర్స్ చూడండి. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు? మరి ప్రజల పరిస్థితి ఏంటి? వీళ్ళు నమ్ముకొని ఓటేశారు, వీళ్ళు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంతే, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. నువ్వేం చేయగలవా? నేనైతే ఏం చేయలేను. ఇంకొక 3 సంవత్సరాల్లో వీళ్ళు వెయిట్ చేసి ఓటుతో సమాధానం చెప్పాలంటారు. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి, నేను అదేం చెప్పను. ఇప్పుడు 3 రాజధానుల బిల్లు అన్నప్పుడు కృష్ణా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లా అంతా మొత్తం వైఎస్ఆర్సీపీకి ఒక ఓటు కూడా పడలే కదా. ఇప్పుడు ఇది అట్రిబ్యూట్ అవుతుందో కదా? శాశ్వత రాజధాని అంతా గ్యారంటీగా అట్రిబ్యూట్ అవుతుంది. అట్రిబ్యూట్ అయినప్పుడు సమాధానం అప్పుడు మాడమండి లోకేష్ గారికి. మంగళగిరిలో నాకు 90,000 పైచీలక మెజారిటీ, పులివెందులో నీకెంత వచ్చింది నాకెంత వచ్చింది అవన్నీ చెప్పారు కదా లెక్కలు. అప్పుడు చెప్తారు ప్రజలు. కాలం నిర్ణయిస్తుంది కొన్ని నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఎవరు ఏ ప్రయోజనాలు ఆశించి ఏ రాజకీయ ఆరంగేట్రాలు చేశారు, ఏ రాజకీయ అస్త్ర సన్యాసాలు చేసిన వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తారు, ఇవన్నీ జనాలు గ్రహిస్తారు. దానికి సమాధానం శాశ్వతంగానే ఉంటుంది. సరే, మొత్తానికైతే ఇంకో 5 సంవత్సరాలు నాకు ఇలానే కాలయాపన చేయాల్సిందే. ఆ తర్వాత అయినా దీనికి పరిష్కారం దొరుకుద్దా అంటే మరి అప్పటికైనా ఆన్సర్ ఉందంటారా? మరి ఒక పరిష్కారం కనబడుతుందా అంటే ఆన్సర్ ఉందంటారా? ఏమో నాకెందుకో ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అంటే అఖిలపక్షం అంటాను నేను, ఆ కన్సెన్సస్తో ముందుకెళ్ళాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళు ఎంత 124 స్థానాలు గెలిచి ప్రభుత్వం మేమే ఒక ఎందుకు పోయి మాకు అక్కర్లేదు కూటమని స్వతంత్ర ప్రతిపత్తితో 134 స్థానాలు గెలిచిన తెలుగుదేశం ధర్మపోరాట దీక్షల యొక్క పవర్ను మళ్ళీ చూపిస్తేనే కానీ పని అవ్వదు. వీళ్ళు ఆ పని చేయరు. ఆ పని చేస్తే శాశ్వతంగా అధికారం దూరం అవుతారని భయం వీళ్ళకి ఉంది. నాకు తెలుసు, ఎందుకంటే లోపల అక్కడ జరుగుతున్న జనరంజక కార్యక్రమం ఏంటో వీళ్ళకి బాగా తెలుసు. అంటే మామూలుగా పట్టాభిషేకం అంటేనే ఇంత జరిగింది, ఇంకా మరి ఇంకేమన్నా గట్టిగా మాట్లాడితే మరి ఇంకేం జరుగుతుంది అని చెప్పేసి మీ ఉద్దేశమా సార్? ఇప్పుడు ఎల్లుండి నుంచి సౌండ్లు వేరేగా ఉంటాయి చూడు.
అంతే అంటారా? సో మరి చూద్దాం సార్, మరి ఎల్లుండి నుంచి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి మాటలు వినిపిస్తాయి, మళ్ళీ కొత్తగా ఎలాంటివి తెర మీదకి తీసుకొస్తారు ఏంటనేది. కొత్త అంశాలు వస్తుంటాయి ఎప్పటికప్పుడు. చూడు, నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోటి సంతకాల సేకరణ అన్నది జన ప్రపంచం కనబడేసరికల్లా ఇమీడియట్ గా స్వామివారి పట్టు వస్త్రాలు లైమ్ లైట్లకు తీసుకొచ్చారు. కొత్తగా హిందువులైన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నాకు కొత్తగా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ని చూశాను, కానీ కొత్తగా హిందువులైన వాళ్ళు ఫస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నాను. అదేంటి సార్ కొత్తగా హిందువులు అవ్వడం? మనం హిందువులు అంతే, వాళ్ళ కొత్తగా పాత అనేది ఏముంటుంది సార్? అదే నువ్వు గమనించాలి ప్రజలు. నువ్వు ఇప్పుడు ఏమన్నావు, కొత్తగా హిందువులు అవడం ఏంటి సార్, మనం ఆల్రెడీ హిందువులే కదా అంటున్నావు కదా. అలా తెలుగుదేశం వాళ్ళు అనుకోవట్లే. బీజేపీకి ప్రాపకం కావాలంటే హిందుత్వం తీసుకోవాలి. వాళ్ళు డిజైన్డ్ హిందుత్వం వాళ్ళు డిజైన్ చేసిన హిందుత్వం తీసుకుంటే వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిందువులం కాదు అంటే మన ఒరిజినల్ గా సనాతన ధర్మం ఉన్నాం అనుకో, ఏకపత్ని వ్రతుడు, అతనికి వేట్ల మీద కంట్రోల్ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి విషయాల మీద అవగాహన ఉండాలి, హిందూ ధార్మికత అంటే ఏంటో ఇలాంటివన్నీ తెలిసినట్టు సనాతన ధర్మం పాటిస్తాడు అని మాట్లాడతాం. సనాతన బ్రాహ్మణుడు అంటాం. అంతసేపు బ్రాహ్మణ సంఘాలు ఉంటే పెద్దానికి ఊగిపోతారు కదా. దీనికి స్పందించారు. సనాతన ధర్మంలో నువ్వెలా సనాతన ధర్మానికి అర్హుడివే ఎవడన్నా మాట్లాడిన చూసావా? వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. కింద నుంచి మెట్లు కడుగుతారు ఎవరన్నా సనాతన ధర్మం అడిగినాడు ఎవడన్నాడే. ఒక గుళ్ళో ఇది జరిగినప్పుడు ప్రాయశ్చిత్తంలో 4 కాగడాలు వెలిగించి తిప్పేశారు. ఏది తిరుమల అంత అయితే మరి ప్రక్షాళన అయిపోయిందట. మరి అంత ప్రక్షాళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రక్షాళిస్తుంటారు మళ్ళీ కూర్చుని? యాజ్ పర్ ద స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు ఏమో నాకు ఇప్పటిదాకా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కోసం చూసి విన్నాను, కానీ కన్వర్టెడ్ హిందూస్ ఫస్ట్ టైం తెలుగుదేశాన్ని చూస్తూ హిందుత్వానికి వైవిధ్యభరితమైన అబ్రివేషన్స్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ మనం భరించవలసి వస్తుంది. కొత్తగా ఉండేది ఒక వాడు, నీకు తెలుసో తెలీదు, భరించేవాడు భర్త అని. అలా హిందుత్వాన్ని భరించేవాడు, తెలుగుదేశం హిందుత్వాన్ని భరించేవాడు వాడు అంటే ప్రజలు గ్రహించగలిగారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.